మీరు అడిగిన సమయం ఇచ్చాం కదా, ఎవిడెన్స్ ఏవి? యువర్ ఆనర్, మీరు తగినంత సమయం ఇచ్చారు, కానీ మై లార్డ్ ఇంకా ఎవిడెన్స్ ఏమి రాలేదు. అబ్జెక్షన్ మై లార్డ్. డిఫెన్స్ లాయర్ గారు అత్యంత విలువైన కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళ దగ్గర ఏ ఎవిడెన్సు లేవు. లేదు యువర్ ఆనర్, ఎవిడెన్స్ తీసుకురావడంలో కొంత ఆలస్యమైంది. దానికి నేను అపాలజీ చెప్తున్నాను. డిఫెన్స్ లాయర్ గారు ఇంకా వాదించడానికి ఏమీ లేదు. మైలార్డ్, దయచేసి లక్ష్మి అనే ముద్దాయి అత్యంత దారుణంగా మల్లేష్ని పొడిచి చంపిందనడానికి మీకు ఆమె ఫింగర్ ప్రింట్స్ ఉన్న సాక్ష్యాలు, పోస్ట్ మార్టం రిపోర్ట్స్, పోలీసుల ఎఫ్ఐఆర్ అని సమర్పించాను మైలార్డ్. అబ్జెక్షన్ మై లార్డ్. 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదని మన పెద్దలు చెప్తుంటారు. మై లార్డ్, నా క్లయింట్ లక్ష్మిని నిర్దోషి అని నిరూపించడానికి మరికొంత సమయం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ గారికి ఒక అవకాశం ఇచ్చారు. ఇంకా టైం కావాలని అడగడం కరెక్ట్ కాదు మై లార్డ్. డిఫెన్స్ లాయర్ గారు, ఇంకా టైం ఇవ్వలేము. ఇలా ఒకే కేసు కోసం గంటల తరబడి వెయిట్ చేస్తుంటే చాలా కేసులు వెనకబడిపోతాయి. దేవుడా, ఆ ఎవిడెన్స్ లేవో త్వరగా వస్తే బాగుండు. నాకిప్పుడు కొంచెం పర్వాలేదు. అమ్మాయి దగ్గరికి వెళ్దాం పద. అయ్యా వద్దయ్యా, ఏం జరిగినా అల్లుడు గారు చూసుకుంటానని చెప్పారు కదా. మన అమ్మాయికి ఏం కాదయ్యా, నువ్వు ప్రశాంతంగా ఉండు. బావా, లక్ష్మికి శిక్ష పడ్డం ఖాయం. లక్ష్మి, చివరికి ఎలా నీ అడ్డు తొలగించుకుంటున్నాను. పాపం లక్ష్మి ఏ తప్పు చేయకపోయినా నిందను మోసి శిక్షను అనుభవించాల్సి వస్తోంది. మా ఇంటికి పట్టిన శని ఈ రోజుతో తొలగిపోతుంది. పాపం లక్ష్మి, తనని ఎవరో కావాలని ఈ కేసులో ఇరికించారు. యువర్ ఆనర్, ప్లీజ్, నా క్లయింట్ని నిర్దోషి అని నిరూపించే సాక్ష్యాలున్నాయి. దయచేసి తొందరపడి తీర్పు ఇవ్వకండి. లేదు లాయర్ గారు, నా తీర్పు నేను చెప్పేస్తాను.